ఎంటర్టైన్మెంట్ గోత్రం అదిరిపోయే నక్షత్రం అని చెప్పుకోవచ్చు అన్న. సో ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం డిసప్పాయింట్ అయినా సరే సెకండ్ హాఫ్ వచ్చా మాత్రం కంప్లీట్ గా ఫ్యాన్స్ తో నింపేశాడు. సో ఏ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఇది మా సినిమా అని చెప్పి కాల్ ఎగరేసుకొని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ పాజిటివ్ అయితే ఏంటంటే సినిమాకి ఒక ఓల్డ్ సాంగ్ రీమిక్స్ ఒకటి చేశారు ఆయన మూవీలో. అదే దాని వరకు ఆడిటోరియం దద్దరిల్లిపోయింది అసలు. ఆ వచ్చే ఒక 10 minutes అది సీక్వెన్స్ లో తీసుకున్నారు కానీ ఎక్స్ట్రాడనరీగా వర్కౌట్ అయింది ఆ సీక్వెన్స్ వరకు. అండ్ అది కాకుండా ఇంకో మెయిన్ పాజిటివ్ అంటే ఆయన డాన్స్, ఆయన డైలాగ్స్. మనం ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక డాన్స్ మూవ్స్ తో మనం మిస్ అయ్యాము ఇన్ని రోజులు, ఓజీలు అయినా లేదంటే ఓకెల్ షాప్ లో మిస్ అయ్యామో, దీంట్లో మాత్రం పెట్టి కంప్లీట్ గా సాటిస్ఫై చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అండ్ అది కాకుండా డైలాగ్స్ ఏదైతే పంచ్ డైలాగ్స్ అయినా లేదంటే పొలిటికల్ కొన్ని డైలాగ్స్ అయినా లేదంటే ఫ్యాన్స్ గురించి చెప్పే కొన్ని డైలాగ్స్ అయినా లేదంటే బయట ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో అదే క్యారెక్టరైజేషన్ ఇన్స్పైర్ అయితే చేసి రాసుకున్న కొన్ని డైలాగ్స్ అయినా సరే ఫ్యాన్స్ కి చాలా బాగా కనెక్ట్ అవుతాయి. కంప్లీట్ గా ఫ్యాన్స్ తో నింపేశారు కాబట్టి ఫ్యాన్స్ వరకు కంప్లీట్ గా ఎంత ఎంజాయ్ చేసినా సరే ఒక న్యూట్రల్ ఆడియన్స్ వస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఆ ఫస్ట్ హాఫ్ కి ఆ స్టోరీకి కంప్లీట్ డిసప్పాయింట్ అవ్వచ్చు. బట్ ఒక ఫ్యాన్ గా వస్తే మాత్రం మీకు 100% న్యాయం అయితే చేస్తాడు. మీరు కాల్ వేసుకుంటూ చెప్పుకోవచ్చు ఫ్యాన్స్ వరకు. అంటే మూవీకి వచ్చేటప్పుడు అదే భయంగా వచ్చాం. మేబీ రీమేక్ అని చెప్పి చాలా భయంగా వచ్చాం లోపలికి. బట్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యాక రీమేక్ అయితే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అసలు ఏ స్టోరీ లేదు. బట్ సెకండ్ హాఫ్ వస్తే మాత్రం ఆ మొత్తం ఏదైతే అక్కడ వరకు డిసప్పాయింట్ ఉందో ఆ డిసప్పాయింట్ మొత్తం ఫుల్ఫిల్ అయితే చేశాడు. కంప్లీట్ గా ఫ్యాన్స్ తో నింపేశాడు. ఎక్కడ ఒక సెకండ్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టదు అన్న. సో ఓన్లీ క్లైమాక్స్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు అనిపించింది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఇంకేదైనా క్లైమాక్స్ అయినా ఫస్ట్ హాఫ్ అని ఇంకేదైనా కొత్తగా ట్రై చేయాల్సింది అనిపించింది. దాని వరకు కొంచెం ఉన్నా సరే బట్ బాగుంది. సో ఓవరాల్ గా ఫ్యాన్స్ నింపేశారు కాబట్టి ఫ్యాన్స్ చూస్తే సరిపోతుందేమో. స్థానం వేరు అన్నట్టు దాంతో అసలు కంపేర్ చేసుకోలేము. బట్ దానంతా లేకపోయినా సరే అలా అని చెప్పి గబ్బర్ సింగ్ అంత రేంజ్ లో కూడా లేదు. అండ్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే సర్దార్ గబ్బర్ సింగ్ అంటే బాగుంది. ఫ్యాన్స్ కి అయితే న్యాయం చేశారు కానీ అది డైరెక్టర్ మాత్రం కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే ఒక 20 years ఇండస్ట్రీలో ఉండి ఒక రాయాల్సిన స్టోరీ అయితే కాదు ఇది. ఎందుకంటే దీనికంటే కొత్త డైరెక్టర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ కంటెంట్ ట్రై చేసుకుంటున్నారు. ఈయన మాత్రం ఎప్పుడో ఒక 20 years బ్యాక్ రావాల్సిన స్టోరీని మళ్ళీ ఇప్పుడు చేసినట్టు అనిపించింది. బట్ ఓన్లీ సేవింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆయన ఎనర్జీ, ఆయన స్టార్ స్టామినా అంతే. సో దాని వరకు మూవీని కాపాడాలేమో కానీ స్టోరీ వైజ్ అయితే నల్ ఏం లేదు. రెండు సాంగ్స్ చాలా బాగుంటాయి, అన్ని ఇట్లా పెట్టారు కానీ స్టోరీ మాత్రం చాలా బాగుంది. సెంటిమెంట్ ఉంది, డాన్స్ ఉంది, అన్ని చాలా బాగున్నాయి. అసలు చెప్తున్నా కదా పవన్ కళ్యాణ్ గారు మా కోసం మూవీస్ తీస్తూనే ఉంటారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ సీఎం గా ఉంటారు, తర్వాత పిఎం గా ఉన్నా మా కోసం మూవీస్ తీస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ పబ్లిక్ కోసం సేవ చేస్తాడు, ఇక్కడ మా ఫ్యాన్స్ కోసం మూవీస్ తీస్తాడు. ఇలాంటి సినిమా మీరు చూసి ఉండరు. ఈ ఉగాదికి ప్రతి ఒక్కరు సినిమా ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరు మీరు పెట్టిన 300 రూపీస్ పడుతుంటది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీ పిల్లలను తీసుకొని మీ లవర్లను తీసుకొని అందరూ చూడండి సినిమా. ఫుల్ ఎంజాయ్, సూపర్ డూపర్ హిట్. ఈ ఉగాది పండుగ హిట్ కొట్టే మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. చూసినావులే చాలా నీ పెదవిలోన ఉన్న జాగా, నువ్వు నవ్వుకోవడానికేగా, నీలోంచి కొత్తగా నువ్వే మొలకెత్తగా, గుండెల్లో గంతులేగా, నీ కాలి కింద ఉన్న నేల నీ సొంతమంటే నమ్మవేళ, చీకాకు లేని ఓ పీకాకులాగా నువ్వు చిందేస్తే గోలగోలా, యాడి నుంచి వచ్చి గుచ్చుకున్నా నారో మైండ్ గాలు పీక పట్టుకున్నా, సోలో సంద్రం నిన్ను ముంచుతున్నా, టుమారో మనతోటి బంతోటిలా దేఖ్లేంగే సాలా, చూసినావులే చాలా దేఖ్లేంగే సాలా, చూసినావులే చాలా. ఈ ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్ ఊహాతీతం అనమాట. సినిమా చాలా బాగుంది, క్లీన్ అండ్ గ్రీన్. ఒక డైలాగ్ ఉంటుంది, అడవిలో పిచ్చి మొక్కల్ని పీకేసి మంచి మొక్కలు నాటే ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాను పవన్ కళ్యాణ్ చెప్తాడు. ఎక్కడ కూడా ఒకటి మళ్ళీ ఇంకో డైలాగ్ ఉంటుంది, లోహాలకి డిఫరెంట్ మాడ్యులేషన్స్ ఉంటాయి, ఇనుము నాలాగే గట్టిగా ఉంటుంది, దూది మెత్తగా ఉంటుంది నా మనసులాగా అని చెప్తాడు. కరెక్ట్ గా ఈ సినిమాలో ప్రతి డైలాగు పవన్ కళ్యాణ్ యొక్క నేటివిటీకి తగ్గట్టుగా, తన క్యారెక్టరైజేషన్ తగ్గట్టుగా రియల్ లైఫ్ లో, రియల్ కాదు రియల్ లైఫ్ లో పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడో అలా చూపించాడు. హరీష్ శంకర్ హ్యాట్స్ ఆఫ్. ఒకటే చెప్తున్నా, సినిమా మాత్రం మూత మూగిపోయింది. సెకండ్ పార్ట్ నుంచి ఇంటర్వెల్ తర్వాత షేక్ చేసిండు హరీష్ శంకర్ గారు. ఫ్యాన్స్ కి ఎలా కావాలనో అలా చూపించిండు, ఇచ్చి పడేసిండు. నిజంగా సినిమా ఒక రేంజ్ ఉన్నది. అంటే మనం ఒక గబ్బర్ సింగ్ తర్వాత అంటే మళ్ళీ ఒక మంచి హిట్ సినిమా, ఫుల్ మిల్స్ అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ కి ఎలా కావాలో పల్స్ పట్టుకొని అలా తీసిండు మన డైరెక్టర్ గారు. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు డైరెక్టర్ కి. ఇంకో దేవిశ్రీ ప్రసాద్ కానీ మ్యూజియంస్ ఇద్దరు కొట్టిన మాత్రం మ్యూజియం మాత్రం ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సీనియర్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది యాక్టింగ్. అంటే మన ఓజీ తర్వాత మళ్ళీ వకీల్ సాబ్ తర్వాత అంటే ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు.
అంటే వరుసగా మూడో సినిమా ఇట్టు పవన్ కళ్యాణ్ గారికి వకీల్ సాబ్ ఒకటి, ఇది మన ఓజీ తర్వాత అంటే మళ్ళీ ఇది ఒక ఇట్టు సినిమా అని చెప్పొచ్చు. సినిమా మాత్రం మంచి ఇట్టు సినిమా, బ్లాక్ బస్టర్. ఇంకోటి ఉగాది రోజు రావడం కూడా, ఇక్కడ ఉగాది పండుగ, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పెద్ద పండుగ, రెండు కలిసి వచ్చినాయి. ఇది మళ్ళీ ఇంకోటి హాలిడేస్ రావడం, ఇది మంచిగా. ఇప్పుడు 3-4 రోజులు హాలిడేస్ దుమ్ము లేచిపోతుంది కలెక్షన్ లా. ఈ సినిమా మాత్రం సూపర్ ఉంది, ఎక్కడ తగ్గదు కూడా. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. హరిశంకర్ గారు ముందుగా హ్యాట్సాప్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇచ్చి పడేసిన అంటాడు. ఆ డైలాగ్ నేను రివ్యూలో ప్రతి డైలాగ్ చెప్తా రివ్యూ. అదే డైలాగ్ మన సినిమాలో ఉన్నది. అంటే ఆ డైలాగ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిన ట్రైలర్ లా. ఎందుకంటే మన డైలాగ్లో ఎక్కడ దాకా పోయిందంటే చాలా సంతోషపడాలి. అంటే ఒక చిన్న డైలాగ్ అక్కడ దాకా పోయిందంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. హరిశంకర్ గారు ముందుగా హ్యాట్సాప్ సార్. ఆ డైలాగ్ చెప్పినందుకు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పినందుకు అది నేను విన్నా, మంచిగా ఉంది డైలాగ్. సారీ, సినిమా మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. ఉగాది శుభాకాంక్షలు. బ్లాక్ బస్టర్. జై పవర్ స్టార్. అన్న అమ్మతో చెప్తున్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క సినిమాలు పెద్ద పెద్ద ఫైట్లని, గన్నులని, కొండలని చూపిస్తున్నారు. వినోదం లేదు తెలుగు మూవీ. అదే విధంగా ఇండియన్ సినిమాలలో వినోదం లేదు, ఒక వినోదము. అదే విధంగా ఒక ఫ్యామిలీతో 9 సంవత్సరాల బాబు నుంచి 100 సంవత్సరాల ముసలాడు వరకు ఈ సినిమా చూడాలి భయ్య. ఎందుకు చూడాలంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ. అదే విధంగా కొన్ని సినిమాలు తీసేస్తారు డైరెక్ట్ కిస్సింగ్, డైరెక్ట్ రొమాన్స్, అట్లాంటి సినిమాలు తీయడం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసే సినిమాలు ప్రతి ఒక్కరికి జనాలకు ఉపయోగపడేలా ఉండాలనే ఉద్దేశంతో, అదే విధంగా అభిమానులకు ఉపయోగపడేలా ఉద్దేశంతో ఈ సినిమా ఉండాలనే ఉద్దేశంతో ఈ సినిమా జాగ్రత్తతో సినిమా తీసిన జాగ్రత్త. థ్యాంక్ యూ. జై హింద్, జై పీఎస్.